మీకోసం ఆ యముడి ముందైనా నిలబడతాను. ప్రాణం నా ప్రాణం నువ్వే మా రాహుల్ బాబు గోదాట్లో పడిపోయాడా? నిజమేనా ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి రెప్ప వేయకుండా చూస్తున్నారు? రెప్పపాటు కాలం కూడా నిన్ను మిస్ అవ్వకూడదు అని. అయితే రాత్రంతా అలా చూస్తూ జాగారం చేస్తారా? ప్రతి క్షణం నా క్షేమం కోసం ఆరాటపడే నీకోసం ఆ మాత్రం చేస్తే తప్పే ఉంది? తప్పే జరుగుతుంది. కంటి మీద కునుకు లేకుండా ఉంటే మీ ఆరోగ్యానికి ముప్పే. కాబట్టి బుద్ధిగా నిద్రపోండి. అది సరే రాహుల్ బాబు, ఈ అడవిలో మీరెలా పడుకుంటారు? నాకంటే రోజు కింద పడుకోవడం అలవాటు. మరి మీరు నేల మీద పడుకోగలరా? హలో మేడం, ఏం మాట్లాడుతున్నారు? యుఎస్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కింద పడుకున్నాను. అంతెందుకు, ట్రెక్కింగ్కి వెళ్ళిన ప్రతిసారి నేల మీద పడుకోవడమే. గోల్డెన్ స్పూన్తో పుట్టినంత మాత్రాన నేల మీద పడుకోనని అనుకోకు భవానీ. అయ్యో, అలా అని కాదు బాబు. కానీ నేనుండగా మాత్రం నిన్ను నేల మీద పడుకోనివ్వను. నేలపై పడుకునివ్వక మరి ఆకాశానికి భూమికి మధ్య పల్లకి కడతారా ఏంటి? కట్టేస్తే పోలా? కళ్ళు మూసుకో. ఎందుకు రాహుల్ బాబు? కళ్ళు మూసుకో భవానీ, చెప్తాను కదా. రాహుల్ బాబు, తెరవచ్చా? ఒక 2 minutes భవానీ. ఇంకా ఎంతసేపు బాబు? 2 minutes భవానీ. బాబు, కళ్ళు తెరవచ్చా? ఒక్క నిమిషం భవానీ. భవానీ, ఇప్పుడు చూడు నీ పల్లకీని. తెలవారితే తన వేణువుగానం ఏదని వెతికి రాధకు తన కృష్ణుడి జాడి తెలిసినదా? రాహుల్ బాబు, ఇంత రాత్రి వేళ ఇదెలా సిద్ధం చేశారు? మనసుంటే మార్గం ఉంటుందని వినలేదా భవానీ నువ్వు? ఎలా అరేంజ్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఉంది అన్నదే ఇంపార్టెంట్. బాగుంది కదా? చాలా. మరింకే, హాయిగా పడుకోండి యువరాణి. సరే. పడుకో భవానీ. మరి మీరు? నేనా? ఈ రాత్రంతా రెప్పవేయకుండా చుక్కలెన్నున్నాయో లెక్కబెట్టి నీకు మార్నింగ్ చెప్తాను.